హలో గైస్, ఇవాళ వచ్చేసి మనం శంషాబాద్ దగ్గరలో ఉన్న బూర్జుగడ్డ అనే విలేజ్లో మనకైతే శివాలయం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే చుట్టుముట్టు చెట్లు, ఆ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి మనకైతే శివుడు 6 అడుగులు ఉంటాడు. చూడండి, మనకైతే ఇలాంటి విగ్రహం అయితే నేనైతే ఇక్కడ చూడలేను. 6 అడుగులు ఉంటాడు, చాలా గంభీరంగా ఉంటాడు శివుడు అయితే లోపల. మీకైతే లోపల కూడా వీడియో అయితే చూపిస్తాను చూడండి. మేమైతే వచ్చేసి ఒక 1.5 hours లోపలనే ఉన్నాం. మొత్తము టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి ఎవరినైనా వెళ్ళొచ్చు. మంది రోజు మాత్రం ఒక 8 o'clock ఆ టైంలో వచ్చినామంటే మంచిగా మనకు ఆరతి, అభిషేకం అవన్నీ అయితే మనం దగ్గర ఉండైతే చూడొచ్చు. అయితే మనం అయితే బయట నుంచి వ్యూ చూడండి. గజస్వామి కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ రేకులు వేయడం వల్ల మనకైతే సరిగా చూపెట్టలేకపోతున్నాం. అయితే బయటికి రైట్ సైడ్ లో అయితే శివుని అయితే ఒక 30-40 feet అయితే మనకైతే విగ్రహం అయితే ఉంటుంది చూడండి. ఇది మనకి టెంపుల్, దానికి రైట్ సైడ్ అయితే ఆ విగ్రహం అయితే ఉంటుంది. అలానే ఈ టెంపుల్లో మనకైతే శ్రీ మాలికేశ్వరి మాత ఉండేవారు. శివుని కింద ఒకటి అయితే మనకైతే రూమ్ ఉంటుంది. ఆమె ఉన్నప్పుడు అయితే అక్కడే ఉండేవారు. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకైతే ప్యూర్ గా అయితే మనకైతే విలేజ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఒక మాడి తోటలో ఉన్నట్టయితే ఫీల్ అయితే వస్తుంది చూడండి. మనకి చుట్టుముట్టు అయితే మాడి తోట ఉంటుంది, తర్వాత పొలాలు కూడా ఉంటాయి. ఈ ఛానల్ లవ్ చేసే వాళ్ళైతే ఈ టెంపుల్ కి వచ్చేసి అయితే మనం అయితే 1 day అయితే ఉండి వెళ్ళొచ్చు. అలానే ఒక 2 kilometer డిస్టెన్స్ లో మనకైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మండే మరొక శివాలయం వెళ్ళి దాని చరిత్ర అయితే తెలుసుకుంటాం.